హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఈరోజు మన ఛానల్లో సగ్గుబియ్యం, పెసళ్ళు, పల్లీలు వీటితో దోశలాగా కంటే కొంచెం వేరే చేసుకుందాము. ఊతప్పం కాదు, దోశ కాదు, కొంచెం ఏంటంటే దోశ కంటే లావుగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజైతే ఇవి నైట్లో నానబెట్టిన ఈ పల్లీలు, ఈ సగ్గుబియ్యం, పెసళ్ళు ఇప్పుడైతే ఇవి మంచిగా మళ్ళీ 2 సార్లు వాటర్ అయితే వేసి కడిగి తీసుకుందాం. అన్నీ కూడా ఇప్పుడు ఇవి మిక్సీకి వేసుకుందాం. అన్నీ కూడా కలిపి దోశ పిండిలాగా పట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యం అయితే నైట్లో నానబెట్టినాయి కదా, ఇదిగో మెత్తగా నానినాయి. ఇట్లా నానాలి, ఎందుకంటే మంచిగా పలుకు లేకుండా ఇట్లా నానితే మంచిగా పిండి నురుగు వస్తుంది, మంచిగా ఉంటుంది. ఈ పల్లీలు కూడా ఇట్లా నానాలి మంచిగా. ఇట్లా నానినప్పుడే మంచిగా టేస్ట్గా ఉంటుంది, దోశ మెత్తగా వస్తుంది. పెసళ్ళు ఇవి కూడా అన్నీ కూడా పల్లీలు, ఈ సగ్గుబియ్యం సరిపోని తీసుకున్నా, పెసళ్ళు కొంచెం తక్కువ తీసుకున్నా, ఎందుకంటే ఈ పల్లీలను సగ్గుబియ్యం ఎక్కువ తీసుకున్నా. దోశ అవే కాబట్టి, అవిటితోటే కాబట్టి. అంటే మనం ఏమిటితో చేసినామంటే సగ్గుబియ్యం పల్లీల దోశ అట్లా. పెసళ్ళు మాత్రం కొంచెం తీసుకున్నా. ఈ పెసళ్ళు ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి మంచిది కదా, అందుకే ఎక్కువనైతే ఈ పెసళ్ళు కానీ, శనగలు కానీ, బొబ్బరి కానీ వీటితోటైతే ఏదో ఒకటి చేసుకుని అయితే మన ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే వాళ్ళైతే ఇవి తినే 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు, 100 సంవత్సరాలైనా. అందుకే మనం కూడా కొంచెం కొంచెం వాళ్ళు తిన్న తిండి మనం కూడా కొంచెం కొంచెం తిందాం మెల్లమెల్లగా. ఈరోజైతే ఇవి తీసుకుందాం. ఒక 4 పచ్చిమిర్చి, ఇందులోకి ఒక అల్లం ముక్క, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని పట్టుకుందాం. ఇప్పుడు ఇది పిండి అయితే ఇట్లా మెత్తగా దోశ పిండిలాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం పసుపు వేస్తా, ఎందుకంటే నేను పసుపు ఎందులో అయినా కొంచెం ఎక్కువనే వాడతా, మన ఆరోగ్యానికి మంచిది అని నేనైతే ఎక్కువ వాడతా. పసుపు ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది ఆరోగ్యానికి, మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. దోశ మినపప్పు దోశలను అయితే నేను కొత్తిమీర వేయ, ఇది ఎందుకంటే పెసర్లు మనం పల్లీలు వేసుకున్నాం కదా, ఈ కొత్తిమీర వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది. ఇట్లనైతే ఈ కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. ఎందుకంటే మనం ఇలా పచ్చిమిర్చి, అల్లం ముక్కేసినాం కదా, అట్లాంటి ఇట్లా వేసుకున్నప్పుడే ఈ కొత్తిమీర వేసుకోవాలి, మంచి టేస్ట్గా ఉంటుంది. మామూలుగా మనం ప్లెయిన్ దోశ వేసుకున్నప్పుడు అయితే వేసుకోవద్దు. అంత ఒకసారి ఇట్లా కలుపుకొని పిండి అయితే ఈ విధంగా ఉండాలి, మరీ పలచగా ఉండద్దు. ఇట్లా ఉంటే సరిపోద్ది. ఈ పిండిలో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కలుపుకుందాము, ఎందుకంటే జీలకర్ర కూడా మన ఆరోగ్యానికి మంచిదే, ఇది కూడా ఎక్కువనే తినాలి. ఇప్పుడు స్టవ్ పైన పేనం పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఈ ఉల్లిపాయతో అంతటా రాసుకోవాలి. ఇట్లా ఇది పేనం ఇనుపది కాబట్టి నూనె కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు రాసుకున్నాక దోశ వేసుకుందాం. ఈ దోశ అయితే నేను కొంచెం మందంగానే వేస్తానని చెప్పిన కదా, అందుకే కొంచెం మందంగానే వేస్తా, మరీ పలచగా కాకుండా మందంగా వేస్తా. కొంచెం దోశ కంటే మందంగా, ఊతప్పం కంటే పలసగా ఇట్లా అయితే వేస్తున్నా.
ఇట్లా వేసినాక కొంచెం పైననైతే నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్నప్పుడే మంచి టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, మంచి రుచిగా ఉంటుంది. ఒక సైడు కాలినాక ఇంకొక సైడు తింపి వేసుకున్నాం. రెండు సైడ్లు కూడా మంచిగా ఇట్లా కాలాలి. రెండు సైడ్లు కూడా మంచిగా ఇట్లా కాలాలి. కాలినప్పుడే ఇది మంచి టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా కాలాలి. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. సో చేయడం అయితే అయిపోయిందండి. నేనైతే 2 వేసిన, ఒకటైతే పిల్లలు తిన్నారు, ఇంకొకటైతే నేను వేసుకున్నా. ఈ దోశకైతే పుట్నాల పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. పుట్నాలు టమాటో ఈ పచ్చడి అయితే చేద్దామని చేస్తాను ఇప్పుడు. దీనికైతే ఈ పచ్చడి అయితే మంచి టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఇదైతే మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఈ పల్లి సగ్గు బియ్యం దోశ నచ్చితే మరి మీరు కూడా చేసుకోండి. ఈజీగా చేసుకోవచ్చు 5 నిమిషాలల్లో. మన ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఇంకా 2 సైడ్లను అయితే మంచిగా ఇట్లా గాలనియాలి. ఇట్లా గాలినప్పుడే దోశ లోపల దాకా కాలుతుంది, లేకుంటే పిండి పిండి పచ్చి పచ్చిగా ఉంటుంది. 2 సైడ్లు కూడా మంచిగా ఇట్లా కాలాలి. దోశ అయితే కాలినప్పుడే మంచిగా ఉంటుంది. ఇదిగో 2 సైడ్లు అయితే ఇట్లా కాలాలి. చూసిరుగా ఇట్లుంటేనే టేస్ట్గా ఉంటుంది. మరి మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టిన వంటలు అయితే చూసి మీరు కూడా చేసుకోండి. మన ఛానల్కి వెళ్ళి ఎట్లా చేసుకోవాలన్నది చూసి చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. బాయ్ అండి, ఉంటా మరి మళ్ళీ వంటతో కలుద్దాము.